అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 కోర్సు 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ టైం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నేను తీసుకునింది ఫీడర్స్ అండి. నాకు తెలిసి ఇలాంటి ఫీడర్స్ ఇప్పుడు అందరూ ఇదే ఫాలో అవుతున్నారు చాలా వరకు, కానీ నాకు ఇది చాలా పెద్ద ఫెయిల్యూర్ అనిపిస్తుంది అనమాట. ఫీడింగ్ చేయడానికి ఇలాంటి ఫీడర్స్ ఓకే, ఒక రకంగా మంచిదే, కానీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే దీంట్లో కూడా తప్పులు అనేటివి జరుగుతున్నాయి. ఏం తప్పులు జరుగుతున్నాయంటే మీ దగ్గర ఉన్న అనిమల్స్ ఒక ఫీడర్లో ఎన్ని తింటాయని క్యాల్కులేట్ చేసుకోకుండా వాళ్ళకు తోచినన్ని ఒక 10, 20 పెట్టేసేది, 100 జీవాలని దాని మీద వదిలేసేయడం, దాంట్లో ఫీడ్ చేసేసి. సో ఇది ఏ రకంగా సక్సెస్ అవుతుంది? అన్ని జీవాలు వచ్చి ఒకేసారి ఎలా మేయగలవు? సో దీనికి సొల్యూషన్ ఏంటనేది ఈ వీడియోలో చెప్పాను నేను. సో ఇంకా మేజర్గా మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఏప్రిల్ 21న ట్రైనింగ్ ఉంది, రండి. లాస్ట్ టైం కూడా చాలామంది వచ్చారు, చాలామంది బెనిఫిట్ అయ్యారు. దాని ఫీడ్బ్యాక్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను నేను. చూడండి, స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి. స్టార్ట్ చేసి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా రండి. తెలుసుకోండి మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎక్కడ సరిదిద్దుకోవాలి ఏంటి అనేది వచ్చి ఒకసారి తెలుసుకొని వెళ్ళండి. అండ్ ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే తొందరగా రిజిస్టర్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో కొంతమంది లాస్ట్ టైం కూడా అప్రోచ్ అయ్యారు, కానీ అప్పటికే సీట్స్ ఫిల్ అయిపోయాయి. నేను నో చెప్పాల్సి వచ్చింది. సో మీరు లాస్ట్ మూమెంట్లో కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే మాత్రం సీట్స్ అయిపోయేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. నేనైతే చెప్పలేను. సో రండి, వినండి, తెలుసుకోండి ఎక్కడ తప్పులు ఉన్నాయో. మీ డబ్బుని, మీ టైంని సేవ్ చేసుకోండి. ఈ ఫీడర్స్లో అతిపెద్ద ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? వాటర్ దాపించడంలో. అనిమల్స్కి వాటర్ దాపించడానికి 2, 3, 4, 5 పెడతారు తప్ప దానికన్నా ఎక్కువ పెట్టరు. అండ్ ఫీడింగ్ అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉంటాయి ఇక్కడ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వినండి. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి, కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట దీనివల్ల. సో అది మనం అబ్జర్వ్ చేయట్లేదు, చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. సో అందరు ఏదో బాగుంది, దీని సైజ్ ఎంత, హైట్ ఎంత, అదెంత, ఇదెంత అనేదే చూసుకుంటున్నారు. ఓకే, కానీ పక్కాగా ఇది మనకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మేము కూడా స్టార్టింగ్లో చేయించాం, కానీ ఆల్టర్నేటివ్గా వెరైటీ కూడా చేయించి పెట్టుకున్నాం మేము. సో ఇప్పుడు మీ దగ్గర ఒక ఫీడర్లో ఎన్ని గొర్రెలు మేయగలవు అనేది క్యాల్కులేషన్ వేసుకోండి. ఫ్రీగా ఇరుకు లేకుండా కొట్లాడుకోకుండా ఒక 6 గొర్రెలు కానీ మేకలు కానీ తినే ఛాన్స్ ఉంటుంది. మేకలకి కొమ్ములు ఉంటాయి కాబట్టి వాటికి ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది. 6 ఒకేసారి తినడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, దానివల్ల కొన్ని డ్యామేజెస్ కూడా జరుగుతాయి. ఓకే, సో అందుకనేసి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఫీడర్స్ అనేటివి మీరు ఒక లైన్లో స్ట్రైట్గా ఒక రైలు పెట్టె మాదిరిగా తయారు చేయించుకోండి. ఈ ఫీడర్స్ అయినా కానీ మీరు రైలు పెట్టె మాదిరిగా తయారు చేయించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేస్తూ ఫ్రేమ్ చేస్తారా, లేదంటే కట్టెలతో నిలబెట్టుకుంటారా, మీ బడ్జెట్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోండి. స్టైల్ గీలు మనకు అవసరం లేదు, కంఫర్ట్గా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వీడియోస్లో చూడండి, ఈయన కూడా స్టార్టప్ ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టాలని ఈయన ఒక రకంగా చేసుకున్నాడు. కానీ ఎంత లెంతీగా పెట్టాడంటే అనిమల్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఉన్న అనిమల్స్ అన్నిటికీ ఫీడర్లో ఫీడ్ ఉంటుంది, సరిపోతుంది, కొట్లాడుకోవు. అదే ఆ ఫీడర్స్లో అయితే కనుక కొట్లాడుకుంటాయి. 4 దూరాల్సిన ప్లేస్లో 6 దూరాల్సిన ప్లేస్ 8 వెళ్ళి దూరడం, ఇక్కడ దొరకకపోతే ఇంకో చోటుకి వెళ్ళడం, ఇలా చేస్తాయి. సో మీరు ఫీడర్స్ అనేటివి ఇలా తయారు చేసుకోవాలి. నేను అందుకే చాలామందికి మన ట్రైనింగ్కి వచ్చినప్పుడు కూడా ఫీడర్స్ అనేటివి బోర్ పైపులు, కేసింగ్ పైపులు అంటారు, పెద్ద పెద్దవి 14 ఇంచ్ 15 ఇంచ్, ఎంత పెద్ద సైజు దొరికితే అంత పెద్దది తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ దీంట్లో కూడా కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో దానా పెట్టలేరు, సైడ్లలో నుంచి వెళ్ళిపోతుంది.
ఈ ఎంత డ్యూరేషన్ ఉంటుందో చెప్పలేము. ఓకే, స్టార్టప్ కాబట్టి పెట్టుకుంటున్నారు, తర్వాత మార్చుకోవాల్సిందే ఈయన కూడా. కేసింగ్ పైపులు లాంటివి తెచ్చుకొని, ఇంకా సిమెంట్వి కూడా దొరుకుతాయి, వాటర్ పైప్స్, వాటితో కూడా చేసుకుని ఆ ఫోటో దొరకలేదు. ఈ ఫీడర్స్ కూడా దొరుకుతున్నాయి, కానీ నాకు తెలిసి ఇది లాంగ్ డ్యూరేషన్ అయితే ఉండవండి. ఈ ఫామ్ కూడా వెళ్ళాను నేను. ఈ ఫామ్లో కూడా బాగుంది, దానా పెట్టుకోవడానికి సరిపోతుంది, దాంట్లో మేత వేయడానికి సరిపోతుంది, వెడల్పు చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు అనిమల్స్ అన్నీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయిలేండి. అంత పెద్దది ఉన్నప్పటికీ అక్కడక్కడ గ్యాప్స్ ఈ జీవాలు అనేటివి వెతుక్కుంటున్నాయి అనమాట, ఎక్కడికి వెళ్ళాలి దూరడానికి. ఇది ఇట్లాంటి వాటిల్లో పిల్లలకి చాలా కష్టం, ఈ పెద్దవన్నీ దూరేస్తాయి. ఈ పిల్లలు బలం పెట్టి దూరలేవు, దూరక మీద దొరక్క వీక్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బట్ లెంత్ ఎక్కువ పెడితే ఇక్కడ కాబట్టి ఇంకో చోట ఫ్రీగా ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అనిమల్స్ అన్నీ దూరి తలలు పెట్టి తినడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ప్లానింగ్ ఇలాంటివి చేయండి. సో ఇది కూడా నన్ను అడిగితే ఇక్కడ కనిపిస్తున్నది, ఇంకా క్లియర్ వీడియో వస్తుంది, అది కూడా అంత కరెక్ట్ అయితే కాదు నాకు. ఎందుకు నా పేరు దీక్షిత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఫామ్ పెడదామని, గోట్ ఫామ్. అయితే నేను యాక్చువల్లీ 1500 రూపీస్ పర్ ట్రైనింగ్ స్లాట్ అని అనుకుంటే ఎక్కువేమో అని అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చి మొత్తం క్లాసెస్ విన్నాక 5000 పెట్టినా అని తక్కువే అనిపించింది నాకు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా వర్త్ఫుల్. ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ షార్ట్ టైం. మేము జస్ట్ ఒక 6 అవర్స్ స్పెండ్ చేసినట్టున్నాము. 6 అవర్స్లో మేము చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాం. యాక్చువల్లీ మా బుక్ అయితే సగం ఎండిపోయింది రాసుకొని. థ్యాంక్ యూ. ఎందుకంటే డ్యూరేషన్ రాదనిపిస్తుంది అనమాట, సన్నగా ఉంది, ఇవి తొక్కుతాయి కూడా, దొల్లిస్తాయి, ఇట్లా అట్లా కొంచెం డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అదే కేసింగ్ పైప్ మా ఫామ్లో కూడా ఉన్నింది, పెద్దవి పెట్టుకున్నాం, ఏమీ అవ్వదు ఎన్ని సంవత్సరాలైనా కానీ, అంత మంచిగా ఉంటుందన్నమాట. కేసింగ్ పైప్స్, సిమెంట్ పైప్స్ అలాంటివి ఇలా ఒక రైలు పెట్ట మాదిరి ఉండాలి, ఎక్కడ కూడా అడ్డం లేకుండా. మధ్యలో ఎక్కుతాయి, ఇంకా అవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మిగతాటివన్నీ ఫుల్ ఫీడ్ ఉన్నప్పుడు ఏం ఎక్కవు, అన్నీ తలలు పెట్టి తింటూ ఉంటాయి అన్నమాట. సో ఇలా తయారు చేసుకుంటే మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అనిమల్స్ అన్నిటికీ ఒకేసారి వచ్చిన తర్వాత దీంట్లో వాటర్ పెట్టచ్చు, దానా పెట్టచ్చు, ఫీడ్ వేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు దీంట్లోనే. సో ఇలా ప్లాన్ చేయండి, తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది. ఒక్కొక్క స్టాండ్, ఆ డ్రమ్ము, ఆ గేజ్, ఐరన్ అంతా ప్లాన్ చేస్తే ఎక్కువ అయిపోతుంది కాస్ట్. నేను చూసా 2000, 3000 దాకా వెళ్ళిపోతుంది. స్టాండర్డ్ అంటే 3000 దాకా వెళ్ళిపోతుంది. ఒక ఫీడర్ మీద 3000 అంటే ఎన్ని ఫీడర్స్, మీ దగ్గర ఎన్ని జీవాలు ఉన్నాయో అన్ని ఫీడర్స్ పెట్టాలి. అంటే ఎన్ని జీవాలు ఉన్నాయో దాన్ని క్యాల్కులేట్ చేసుకొని, ఈవెన్ దో దానికి మనకేమన్నా లాభం ఉందా అంటే నాకు తెలిసి నష్టమే జరుగుతుంది, సరిపోవడం లేదు. సో ఈ విషయాలలో మీరు జాగ్రత్త వహించి ఇలాంటి ఫీడర్స్ని తయారు చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానా నీళ్ళతో పాటు పెట్టచ్చు. ఆ కేసింగ్ పైపులో కూడా మీరు చూసింటారు, సైడ్లలో క్యాప్ వేసి మరీ కట్ చేపిస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దానా పెట్టచ్చు, నీళ్ళు పెట్టచ్చు, మేత వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఓకే, ఇట్లాంటి ఫీడర్స్ కూడా పెట్టుకోండి డ్రై ఫాడర్ కోసము. రాత్రిపూట కానీ ఎప్పుడైనా పెట్టుకోవడానికి డ్రై ఫాడర్స్ కోసం ఇలాంటి ఫీడర్స్ కూడా కొన్ని తయారు చేసి పెట్టుకోండి. అన్నీ ఎక్కువ అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. అసలు పవర్ కింగ్ గోల్డ్, కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. నీకు అర్థమవుతుందా? మా దేవుడు నువ్వేనన్నా. ఈ మందులు వాడిని కాంచి మామూలు రిజల్ట్స్ రావట్లేదన్నా. మేతం కానీ గొర్రెలు తిప్పుకున్నాయి అన్న. నీ 2 పురుగు మందుల దెబ్బకి బాగా పనిచేస్తున్నాయి అన్న. తిప్పుకున్నాయి కానీ మేతం కానీ, నీ లివర్ టానిక్ కానీ, మల్టీవిటమిన్ కానీ, బయోమిల్క్ కానీ బాగా పనిచేస్తున్నాయి అన్న. గొర్రెలు కూడా తొందరగా కడుతున్నాయి అన్న. బయోమిల్క్, మల్టీవిటమిన్ కలిపి పెడితే గొర్రెలు కడుతున్నాయి అన్న. గొర్రెలకి పాలు పిల్లలకి బాగా సరిపోతున్నాయి అన్న. నీ ప్రోడక్ట్స్ బాగున్నాయి అన్న. అరసన్న వెరీ ప్రోడక్ట్స్ అని బాగున్నాయి అన్న. చెప్పలేనంత రిజల్ట్స్ వస్తున్నాయి అన్న. బాగా పనిచేస్తున్నాయి.